అన్నమయ్య జిల్లాలోను ములకల చెరువు కనుగొండ ముక్కంటి హృదయ శివక్షేత్రమందు 5వ గిరి ప్రదక్షిణలు జరుగుతున్నాయి. మాఘ పౌర్ణమికి 2వ తారీఖున. అందరూ విజయమని ప్రార్థన. ఇవి మన కనుగొండలు. ఇది కనుగొండ, ఇది రుద్రకొండ అంటే నల్లకొండ అని పిలుస్తారు. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది, ఈ 2 కొండలు బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ములకల చెరువు కొండ అని, దీన్ని గాదిరికొండ అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడు ఈ 3 కొండలని కలిపి కనుగొండలు అని చెప్పి పిలుస్తారు. కను అంటే కన్నులు అని. సో కాబట్టి ఇవి ముక్కంటి హృదయ సంగమాన్ని తెలిపేటువంటి ప్రకృతితో కూడుకున్నటువంటి టెంపుల్ ఇది. దీన్ని ముక్కంటి హృదయ టెంపుల్ అని చెప్పేసి, పుణ్యక్షేత్రం అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది చరిత్రలో అడ్డనామాలు నిలువనామాల పీరియడ్లో సో దీని చరిత్రలు మూలాలు మిస్ అయ్యాయి అని చెప్పేసి చరిత్ర. సో ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ పూజలు జరుగుతుండడం వల్ల ఈ యొక్క శివక్షేత్రం యొక్క ఆనవాళ్ళు ఈరోజు ఇది శివక్షేత్రం అని తెలుపుతూ ఉంది. ఈ కనుగొండకి చరిత్రలో తిరుమల వెంకటేశ్వరుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ఆయన సంసార జంజాటంలో ఆయన ఇక్కడ అడుగు పెట్టడం, ఇక్కడ ముక్కంటేశ్వరుడు నీకు ఇక్కడ ప్రశాంతత దొరకదు, తిరుమల తిరుపతికి వెళ్ళమని ఈయన డిక్టేషన్ చేయడం జరిగింది. అప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు మన తిరుమలకి వెళ్ళి అక్కడ నిలవడం జరిగింది. ఈ 3 కొండలు కనుగొండలు అని చరిత్రలో పిలువబడుతున్నాయి. దీన్ని కనుగొండ అని, ఇది నల్లకొండ 3వ కన్ను అనమాట, రుద్ర నేత్ర అని చెప్పేసి పిలుస్తారు. ఈ కొండ అంతా నలుపుతో ఉంటుంది, నల్ల రాళ్ళతో కలిపి ఉంటుంది. ఇది ములకల చెరువు కొండ, దీన్ని గాదిరికొండ అని కూడా పిలుస్తారు. ఇది వచ్చేసి సింధు వనం, దీన్నే సీతారాంకుంట అని పిలువబడుతుంది. సో ఇదంతా వచ్చేసి ముక్కంటి హృదయాన్ని తెలిపేటువంటి దేవరగుట్ట అనమాట ఈ ప్లేస్. ఈ దేవరగుట్ట మీద శివాలయం ఉంది, శివక్షేత్రం ఉంది. సో ఇది త్రివేణి అంటే 3 కళ్ళతో కూడుకున్నటువంటి 3 కొండలు అనమాట. సో దీన్నే కనుగొండలు అని చరిత్రలో పిలువబడుతుంది. సో కను అంటే ఈ